అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీల మాట మరిచిపోయిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటలు అటు ప్రజలు ఇటు కార్యకర్తలు నమ్మటం లేదన్నారు ఆయన. 5 నెలల్లోనే కాంగ్రెస్ తేలిపోయిందని, 5 ఏళ్లు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉండదని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ కార్యకర్తలంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడాలి. కొత్తగా ఈరోజు అనేక రకాల తప్పుడు ఆరోపణలు. భారతీయ జనతా పార్టీ బలపడుతుందని, తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి బలం రాదని అనేక రకాలుగా బురద తగ్గేటువంటి ప్రయత్నం, అబద్ధాలు అనేటువంటి ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి మాటలను తెలంగాణ ప్రజలు కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నమ్మలేదు. తెలంగాణ ప్రజలు నమ్మలేదు, వాస్తవమే. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రి మాటలు నమ్మలేదు. నవ్వుకున్నారు అందరూ కూడా. ఇంత నిస్సిగ్గుగా అసందర్భంగా ఆరోపణలు చేశారు. అబద్ధాలు ఆడితే అధికారులు అంటారు. కావలసినటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏ రకంగా సమకూర్చుకుంటారో, ఏ రకంగా ఈ యొక్క ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తారో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక అయోమయంలో, ఒక గందరగోళంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ పోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రాబోతుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చాకు సంబంధించినటువంటి నాయకులను కోరేది ఒకటి, మనం చాలా సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 420 హామీలు ఇచ్చారు, 420 హామీలు. ఆ 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో, ఆ 420 హామీలు అమలు చేయడానికి కావాల్సినటువంటి రోడ్ మ్యాప్ ఏంటో, కావలసినటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏ రకంగా సమకూర్చుకుంటారో, ఏ రకంగా ఈ యొక్క ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తారో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక అయోమయంలో